అండి అందరికి వందనాలు. గొంతు బాగాలేదు, బాగానే మాట్లాడుతున్నాడుగా, బాగాలేదని అంటున్నాడు ఏంటని అనుకుంటున్నారేమో. దగ్గుగా ఉంది, అయినా ఆపుకొని కొంచెం చెప్తున్నాను. పోయిన వారమే ఆల్రెడీ ఎక్స్క్యూజ్ ఉంది, మళ్ళీ ఈ వారం ఎక్స్క్యూజ్ అంటే బాగోదని చెప్పి నేను నిలబడటం జరిగింది. లేదంటే అన్నను క్షమాపణ అడిగి నెక్స్ట్ టైం నిలబడతానని అడగచ్చు, కానీ క్రమం కాదని చెప్పి నేను ఆలోచన చేసి నిలబడటం జరుగుతుంది. బ్యాక్ టు బేసిక్స్లో భాగంగా మనం అంతకుముందు విధేయత, యథార్థత, పరిశుద్ధత ఈ అంశాల గురించి నేర్చుకున్నాం. వాటిని ప్రాక్టీస్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఇంకొక టాపిక్లో భాగంగా మనకి నమ్మకత్వం. పోయిన వారం వ్యక్తిగత నమ్మకత్వాన్ని గురించి నేర్చుకున్నాం. ఈ వారం సంఘములో నమ్మకత్వం. నమ్మకత్వం అంటే మీరే చెప్పాలి ఏంటి. మీరు కూడా మాట్లాడండి, కొంచెం నాకు సహకరించండి. గొంతు బాగాలేదు కాబట్టి నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కొంచెం మాట్లాడితే. నమ్మకత్వం అంటే ఏంటి? అన్న ఓపెన్గా అడగచ్చు కదా. నమ్మకత్వం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఉండటం, నమ్మించటం కాదు, ప్రవర్తనలో నమ్మకత్వం. ట్రాన్స్పరెన్సీ. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకున్న 3 అంశాలతో పాటు ఇది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకమైన, నిజమైన, నిబద్ధత. నిజమైన లేదంటే నిబద్ధత అని నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు మనం మనుషులు బాగానే కనపడతాం, కానీ మనం ట్రాన్స్పరెన్సీగా ఉండం. నమ్మకంగా ఉన్నట్లు ఉంటాం కానీ నమ్మకంగా ఉండం. నేను ఈ వాక్య భాగాలు ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు 2004 సంవత్సరం నుంచి నేను సంఘానికి అటాచ్ అయ్యి ఉన్నా. జూలై నెల నుంచి 2004, ఇది 2025. దగ్గరగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు మీరు. నేనైతే సంఘానికి వస్తున్నాను, మరి నేను నమ్మకంగా ఉన్నానా సంఘంలో అని నేను ప్రశ్న వేసుకున్నా. సంఘానికి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యాలు నేర్చుకుంటున్నాము, సంఘంలో నమ్మకంగా ఉన్నామా? సేవకుడు మన గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్న ఒకటి మొదలైంది నాకు మనసులో. ఆ ప్రశ్న నాకు మొదలైన దగ్గర నుంచి మనసులో చెమటలు పట్టేస్తున్నాయి, అరికాళ్ళును అరిచేతులు. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి చిన్న మాట తేడా వస్తేనే నిన్ను నమ్మనరా అనేస్తాం. నీ మీద నాకు నమ్మకం లేదని అంటాం. నువ్వు చెప్పేది అసలు నేను నమ్మను, నాకు అసలు కనపడద్దు. కటీఫ్. భౌతిక సంబంధమైన భాష ఇది. అదే మనము ఆత్మీయంగా రక్షింపబడ్డాం, ఒక సంఘానికి అంటుకట్టుబడి ఉన్నాం, సొసైటీలో మనం ఎవరమో తెలుసు,
మనం ఏ సంఘానికి వెళ్తున్నామో తెలుసు. అలాంటప్పుడు మనం సంఘానికి వెళ్ళుచున్నప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి? బయటికి ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు మన ఐడెంటిటీ ఏంటంటే ఫస్ట్ మన పేరు అడుగుతారు, రెండోది స్పిరిచువల్ మ్యాటర్స్కి వచ్చినప్పుడు ఏ సంఘం అని అంటారు. సింపుల్, ఒకటే. దీనికి ఇక రెండో పర్యాయ పదం ఏమీ లేదు. ఇంకా మనం వెళ్ళే సంఘాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క నమ్మకత్వాన్ని అంచనా వేసేస్తారు. ఆటోమేటిక్గా కొలిక్కి వచ్చేస్తుంది, అంతే, అయిపోయింది. ఇక మార్కులు వేసేస్తారు వెంటనే. దాంట్లో ఇంక అసలు ఏముండదు. ఇంకా నువ్వు ఎంత చెప్పినా వినరు. మన ప్రవర్తన, మనం వెళ్ళే సంఘం ఎలా ఉంటున్నాడు అర్థమైపోద్ది. మన యొక్క ఆత్మీయ జీవితం బేరీ చేసేసుకొని వేస్తారు. జనరల్గా ఈ రోజుల్లో సొసైటీలో ఎలా ఉందంటే, మన మీద మనకున్న ఇంట్రెస్ట్ కన్నా మన పక్క వాళ్ళకు బాగా ఉంటుంది ఇంట్రెస్ట్. అంటే నేను ప్రాక్టికల్గానే చెప్తున్నా, జరిగేవి చెప్తున్నాను నేను. కాబట్టి మనం సంఘంలో మనం అంటు కట్టబడి ఉన్నప్పుడు, ఒక నమ్మకమైన విశ్వాసగా జీవించేటప్పుడు ఈ నమ్మకం అనేది మనం నిలబెట్టుకోవాలి. ప్రవర్తన ద్వారా కానివ్వండి, పరిశుద్ధత ద్వారా కానివ్వండి, మన యొక్క యథార్థత విషయంలో కానివ్వండి, విధేయత విషయంలో కానివ్వండి, వీటన్నిటిని మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం మిక్సీ చేసుకొని బయటకు వచ్చి మనం నిలబడాలి. అంతే, అదే నిజమైన నమ్మకమైన. దేవుడు కూడా దీన్ని చాలా విశదీకరించి విపులంగా అలా ఉండు ఇలా ఉండు అనేం చెప్పలేదు. సింపుల్గా ఒక వ్యక్తి గురించి ఒకే ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అంతే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాడు. ఇక అంతే, నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో అన్నాను. ఒక్కసారి మాట్లాడలా. ఇంకొక చోట ఎక్కడ ఉందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అంతే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మరలా 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పపోవు సంగతులకు సాక్షార్థముగా పరిచారకుడై ఉండి, అదండి నమ్మకం, నమ్మకం, నమ్మకం. డైరెక్ట్గా చెప్తున్నారు మోషే ఎలా ఉన్నాడు అని. దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు అన్న. దేవుని ఇల్లు సంఘంతో పోల్చబడింది. 1 కొరింథీ 4:2. అదండి, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. మనము రక్షింపబడిన దగ్గర నుంచి ఈరోజు వరకు మన యొక్క నమ్మకత్వం యొక్క శాతాన్ని మనం బేరీజ్ వేసుకుంటే, ఒకవేళ కొలత వేసుకుంటే ఎంత శాతం నమ్మకంగా ఉన్నాం? రాజైన బెల్షాసర్ని ఏమంటాడు, నీవు త్రాసులో తోచగా తక్కువగా కనపడుతుంది. మెనే టెకిల్ ఉఫార్సీన్. ఆయనకు ఒక మెజర్మెంట్ ఉంది, ఆయనకు ఒక కొలమానం ఉంది. ఆయన మనల్ని కొలుస్తున్నాడు నమ్మకంగా ఉంటున్నాడా లేదా అని. ఎందుకంటే ఆయనే నమ్మదగిన వాడు. మీకు ఇదే ఒకసారి 1 కొరింథీయులు 9
17వ వచనం. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. ఈ గృహ నిర్వాహకత్వము అని అన్నది ఇక్కడ సంఘముతో పోల్చబడింది. సంఘములో ఉన్నవారు ఎలా ఉంటున్నారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల్లో ఉన్న సంఘానికి ఆయన రాస్తూ ఇక్కడ చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దాంట్లో రకరకాలుగా వారిని హెచ్చరించడం జరిగింది. వాళ్ళలో ఉన్న లోపాలను బట్టి, వాళ్ళలో ఉన్న యొక్క లోపాలను బట్టి ఆయన ఒక విషయం చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ వచనం అండి. కొరింథులోనున్న దేవుని సంఘమునకు రాస్తూ సంఘములో ఎలాంటి వారు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడంటేనండి, 10వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, ఏకభావముతో మాట్లాడవలననియు, కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మిమ్మల్ని వేడుకొనుచున్నాను. లాస్ట్లో ఇదే 12వ వచనంలో లాస్ట్ లైన్లో ఏమంటాడంటే, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. వాళ్ళకి భేదాలు వచ్చినాయి. యాక్చువల్గా సంఘంలో ఆయన ఏమంటున్నాడంటే నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఆ పత్రిక రాస్తూ వాళ్ళల్లో ఉన్న స్వభావాల గురించి ఆయన రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలి అని ఈయనకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అది ఎవరి ద్వారా ఉందంటే చూడండి ఇక్కడ 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఆయన తాత్పర్యం ఏంటి? ఆయన ఏమంటున్నాడు? మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతో ఉండాలి అని సంఘములో అలా నమ్మకంగా జీవించాలని చెప్పి కోరుతున్నాడు ఆయన. అది ఎవరి ద్వారా తెలిసిందంటే క్లోయో ఇంటి వారి ద్వారా తెలిసింది. నిన్న ఆదివారం నాడు అన్న కొంతమంది పేర్లు ఇవ్వమన్నారు. మీరు నాకు కొంతమంది నాకే ఇవ్వండి పేర్లు, ఎవరికి ఇవ్వద్దు, నమ్మకంగా ఎవరు ఉంటారో నేను చెప్తానని అన్నారు. నాకు అది చెప్తున్నప్పుడు డబ్ అని కొట్టుకుంది నాకు. జనరల్గా పేర్లు అనేవి మనకిస్తారు, అంటే బ్రదర్స్ని అసిస్టెంట్స్ కోసం రాయటం కోసం తీసుకోమని చెప్తారు. ఇప్పుడు సేవకుడు అంత పెద్ద మాట మాట్లాడారంటే మనలో మరి ఎంత నమ్మకత్వం ఉందో ఆలోచించాల్సిన విషయమే. నేనైతే లేననే అనుకుంటున్నాను. నేను కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే సేవకులకి మనసులో ఎప్పుడు ఏమీ ఉండదు. మనల్ని కరెక్ట్ చేయాలని, మనల్ని ట్రాన్స్పరెన్సీ పెంచాలని, మనలో ఎటువంటి ఇప్పుడే నేర్చుకున్నట్లు ఏ కక్షలు ఏమీ లేకుండా ఏకభావంతో ఉండాలని, ఏకతాత్పర్యంతో ఉండాలని ఆయన తాత్పర్యం అని నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది. మొన్నంత గట్టిగా ఎందుకు చెప్పారు అని. కొన్నిసార్లు మనకి ఏదన్నా చిన్న హెచ్చరికలు చేసినా ఎందుకు ఇంత హార్ష్గా ఉంటుందని అనిపిస్తుంది, కానీ దాని తాత్పర్యం నాకు ఇది చదువుతుంటే అర్థమైంది. మనసులో మనకు కూడా కష్టపడిన సందర్భాలు ఉంటాయి, కష్టం పెట్టుకున్న సందర్భాలు, ఎందుకు ఇలా మాట్లాడతారో ఇదని. కానీ అది సెటరైట్ చేసే విధానం అన్నమాట. అది మనం నమ్మకంగా జీవించడంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా నమ్మకత్వం కలిగి ఉండే భాగంలో ఇవన్నీ ఒక మనకి క్లాసెస్ లాగా మనకి ఇవన్నీ సెటరైట్ చేయటము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, ఓన్లీ ఏబిసిడీలు ఒకటే నేర్పరు. ఎలా కూర్చోవాలి,
ఇప్పుడే నేర్చుకున్నాం పంక్తుల్లో కూర్చోవాలని, అల్లరి చేయకుండా కూర్చోవాలి. ఎంత ఒక స్కూల్ టీచర్కే అంత డిసిప్లిన్ కోరుకుంటుంటే, మరి మనల్ని నమ్మిన దేవుడు, మన మీద నమ్మకం పెట్టుకున్న దేవుడు, మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఇంకెంత నమ్మకంగా ఉండాలని కోరుకుంటారని ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. అసలు మనం ఎవరమంటే 2వ అధ్యాయం 16వ వచనం చదువుతుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా. సంఘం అంటే ఏదో ఒక 4 గోడలు, పాస్టర్ గారు నిలబడటము, వాక్యం చెప్పటము, చర్చి గోడలు, ఫ్యాన్లు, కుర్చీలు ఇవి కాదు. సంఘం అంటే మనమే. ఒక్కొక్కళ్ళము మనం ఒక్కొక్క అవయవంతో పోల్చబడ్డాం. మనందరం ఒక సంఘం. దాన్నే ఇక్కడ ఆలయమై ఉన్నారనియు అనని పౌలు గారు చెప్తున్నారు. మీరు ఒక్క పేజీ పక్కకి తిప్పితే, అది కాదు, ఒక్క నిమిషం. ఈ 7వ అధ్యాయము 25వ వచనంలో, ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడునై ఉండుటకు ప్రభు వలన కనికరం పొందినవాడై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇది ఫ్యామిలీ దాని గురించి ఇంకా చాలా విషయాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి దీంట్లో. కానీ సంఘములో మనం ఎలా ఉండాలనంటే నమ్మకమైన వారుగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి మన నమ్మకత్వం ఎలా ఉంది? నేను ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక బ్రదర్ నాకు వేరే ఊరు నుంచి ఫోన్ చేశాడు. నేను ఆయన అడిగాను, బ్రదర్ సంఘం ఎలా ఉంది అంటే, ఎలా ఉంటుంది బ్రదర్, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టం, వాళ్ళని అసలు గట్టిగా మాట్లాడకూడదంట. చాలా లేజర్గా వస్తారు, మామూలుగా కూర్చుంటారు, వెళ్ళిపోతారు. మనకి బై గాడ్స్ గ్రేస్ మనకి ఇక్కడ ఉన్నట్టు ఇంకెక్కడా ఉండదు అసలు. మనకి ఆ స్పిరిచువల్ లైఫ్ అని అన్నారు. నేను బయట కంట్రీస్లో ఉన్నాను కాబట్టి 4-5 కంట్రీస్కి వెళ్ళాను చర్చ్కి. మామూలుగా ఏదో వస్తారు, లాస్ట్లో ప్రజెంట్ అటెండెన్స్ కోసం వచ్చినట్టు ఉంటుంది, సింపుల్. అది స్పిరిచువల్ గోల్తో వచ్చినట్టు అని అనిపించదు. ఆ బ్రదర్ అన్నాడు అనమాట, ఎవరు రావట్లేదు బ్రదర్, వాళ్ళకి మేలు జరగట్లేదంట, వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి హంగు ఆర్భాటాలు కావాలి అని చెప్తున్నాడు. అంటే నవ్వే డేస్ సంఘంలో నమ్మకంగా ఉండాల్సిన విశ్వాసులు తక్కువైపోతున్నారని చెప్పాడు. అప్పుడు నేను మళ్ళీ నాకు గుచ్చుకుంది, ఏంటి నా గురించే మాట్లాడుతున్నాడా అని. ఈ మధ్య బాగా అసలు నాకు మనసులో బాగా గుచ్చుకుపోయి నేను వాక్యం చదువుతున్న ప్రతిసారి నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, నాలో ఏమి నమ్మకత్వం ఉంది? ఓకే, అది అలా ఉంచుదాం. రెండో కోణం ఏంటంటే, నేను ఒకవేళ సంఘానికి ఏమన్నా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్గా ఉన్నానా? ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఒక పరికరంగా ఏదైనా ఉపయోగం ఉందా? సాధనం, నేను ఏమన్నా ఉపయోగపడే సాధనమా అని చెప్పి నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. నమ్మకంగా మనం జీవించింది, నేను జీవించానని అనుకున్నది, మనం జీవించాము అని అనుకున్నది ఎప్పుడంటే, రక్షింపబడిన తొలి దినాల్లో హీట్ అనేది ఉంటుంది, బాగా వేడి. దేవుని కోసం ఏదో పని చేయాలి, పరిగెత్తాలి, అస్సలు మామూలు ఏ పని చెప్తే ఎంత దూరమైన వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఉంటుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చేసరికి మన బ్యాగ్ మనం పోసుకోవటమే బరువు అయిపోద్ది. 2004లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు సైకిల్ కూడా లేదు నాకు. ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత సైకిల్ కొన్నాం ఇంట్లో అవసరతను బట్టి. ఆ సైకిల్ వేసుకొని నేను మామూలు చర్చికి వచ్చేవాడిని. అప్పటికే మమ్మల్ని ఏ విధంగా ఇప్పుడు ఆర్ఆర్పేట కానివ్వండి, గుణదల కానివ్వండి, కృష్ణలంక, ఈ 3 చోట్లకి ప్రతి గురువారం వెళ్ళేవాళ్ళం. నేను మోహన్ సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. అలా కొంతమంది బ్రదర్స్ కూడా వెళ్ళేవాళ్ళం. మోహన్ని సైకిల్ ఎక్కించుకొని నేను అక్కడికి తీసుకెళ్తే మోహన్ వాక్యం చెప్పేవాడు. ముందే మాకు అగ్రిమెంట్, బాపు నువ్వు చెప్పు, నేను పాటలు పాడతాను అని, లేదంటే కొన్నిసార్లు మోహన్ నువ్వే చెప్పాలని అనేవాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదేమైనా. అంటే ఆ వేడి,
సైకిల్ దొక్కొని వెళ్ళాము. రాజరాజేశ్వరిపేట కానివ్వండి, గుణదలు కానివ్వండి, కృష్ణలంక కానివ్వండి. కొన్నిసార్లు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎర్రబాలెం కూడా వెళ్ళాం. అదే ఇప్పుడు సైకిల్ ఇచ్చి కుర్రోళ్ళకి వెళ్ళమంటే మరి ఇప్పుడు రక్షింపబడ్డారు కదా, కొత్త కదా. బుల్లెట్ కావాలి, మినిమం బుల్లెట్ 350cc. డుగ్గుమంటే అప్పుడు మనకి లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అప్పుడు మనం వెళ్ళి అక్కడ మైక్ ముందు నుంచొని మనం చెప్తాం. మేము అలా ట్రైనింగ్ కావాలి. కంకిపాడులో కానీ ఇక్కడ కానీ ఏ పని చెప్తే ఆ పని. ఫోన్లు కూడా లేవు. ఆదివారం నాడు కృపమ్మ ఆంటీ సాయంత్రం యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత, అయ్యా బుధవారం 7ంటికి వస్తావా, రాజరాజేశ్వరిపేట వెళ్ళాలి అని అనేవాళ్ళు. అంతే. 10 నిమిషాల ముందు ఇక్కడ ఉండేవాళ్ళం. 6:50కి 7ంటికి రమ్మంటే ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎక్కడున్నా కూడా తెలియదు. ఫోన్ స్విచ్ ఆన్ అవుద్ది ఎక్కడంటే నేను ఆల్రెడీ రాజరాజేశ్వరిపేటలో ఉన్నా. ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాస్తవంగా బ్రదర్స్ ఇద్దరు ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి, నువ్వు నేను కానీ మన ఇద్దరం కానీ బయలుదేరి బండి మీద దేవుని మాటలు మాట్లాడుకుంటా ఇవాళ ఎలా జరిగింది వర్షిప్, అక్కడ పాడాల్సిన పాటలు ఏంటి, అక్కడ మనం ఎలా మన ప్రవర్తన ఎలా ఉండాలని మాట్లాడుకుంటూ ఈ ట్రైనప్ సహవాసము ఇదంతా వెళ్ళి అక్కడ చేసి అక్కడ అప్లై చేసి అక్కడ వాళ్ళని ప్రభావితం చేసి మనకు అప్పచెప్పిన పరిచయం నమ్మకంగా జరిగించి రావాలి. మన బుల్లెట్ ఇటు నుంచి బయలుదేరుతుంది, ఇంకొక బుల్లెట్ అటు నుంచి వస్తుంది. ఇట్స్ నాట్ ఏ నమ్మకత్వం. యవనస్తులు అంటే మేము నేర్చుకున్న మాటలనే ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. మనకు అప్పచెప్పిన ఏ పని అయినా సరే మనం నమ్మకంగా చెయ్యాలి. అదే ఇక్కడ ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము అని డైరెక్ట్గా చెప్పారు. 4వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లో. ఆవశ్యము, అవసరము, ఇక అంతే. వేరే దీనికి వేరే పర్యాయ పదము అట్లా లేదు. అలాగే బైబిల్లో మరి నమ్మకమైన వారు ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఒక నమ్మకమైన కుటుంబం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత చాలు. ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ నుంచి కొరింథుకు వస్తాడు. వచ్చే సందర్భంలో ఇక్కడ ఈ కుటుంబాన్ని కలుసుకుంటారు. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారంటే దైవజన్ని చేర్చుకొని, ఒకసారి ఇక్కడ చూడండి. వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు, వారి వృత్తికి డేరాలు కొట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పనిచేయుచుండిరి. గతంలో అన్న వాక్యం చెప్తా ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబం గురించి ఒక 4-5 లక్షణాలు చెప్పినట్లు నాకు గుర్తు. వారికి మరి సేవతో ఉన్న సంబంధం ఎంత నమ్మకంగా జరిగించారనని ఆ కుటుంబం గురించి చెప్తా ఇంకా చాలా చాలా విపులంగా విస్తీకరించి చెప్పారు. ఇది మొదటిది. అంటే సేవతో వారికి ఉన్న సంబంధం, వాళ్ళు ఏ విధంగా మరి అపోస్తలుడైన పౌలుతో వాళ్ళు కలిసి ఏ విధంగా సేవ చేశారని. అట్లాగే ఈ 18వ అధ్యాయంలోనే
18వ వచనంలో, పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. అంటే సేవకుణ్ణి వారు విడిచిపెట్ట బుద్ధి కాలేదు, సేవకుడు ఎమ్మట వెళ్ళారు వాళ్ళు. అంటే సేవకులతో ఉన్న సంబంధం గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏదైనా మీటింగ్ పెడితే చర్చికి రావటమే గగనం. మనం శనివారం నుంచి బుధవారం నాడు ఎందుకు మార్చుకున్నామో మనందరికీ తెలుసు. కొత్తగా మళ్ళీ మనం ఏం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మన నవ్వేడేస్ ఆధునిక జీవితంలో మన యొక్క పనులు మాది నీది అనేం కాదు, ఏదైనా సరే భూములైనను స్థలములైనను ఇండ్లైనను అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెడుతున్నారు. కానీ తర్వాత వాళ్ళకి మాదిరికరంగా ఉండటానికి కూడా ఒక వ్యక్తిని చూపించారు, బర్నబా. ఎంత నమ్మకస్తుడు! కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. బర్నబా యొక్క నమ్మకత్వాన్ని కూడా ఇక్కడ రాయించారు. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ ఒక మనుషుడుండెను, తన భార్య అయిన సప్పీరా ఏకమై పొలం అమ్మారు. తర్వాత దాన్ని ఏం చేశారు వాళ్ళు, భార్య ఎరుకునే వాడు దాని వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తముల పాదములో పెట్టిన, కొంత దాచారు. యాక్చువల్గా 4వ అధ్యాయం 32 ఏంటి, ఇది అందరిది, అపోస్తల పాదముల యొద్ద పెట్టాలి, వాళ్ళ యొక్క తీర్మానం. కానీ ఇక్కడ వీళ్ళు కొంత దాచారు. అంటే వీళ్ళని ఇక్కడ నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి తెచ్చే విషయంలో, దేవునికి సమర్పించాల్సిన విషయంలో మనం ఎంత నమ్మకత్వంగా ఉన్నాం. నేను కొన్నిసార్లు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాను. జనరల్గా మనం ఏమనుకుంటున్నామంటే, ఏదైనా ఇచ్చేటప్పుడు సేవకుడికి ఇస్తున్నాము అని అనే ఆలోచనతో మన యొక్క భౌతిక సంబంధమైన ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ అది దేవునిది. అది ఆ ఉద్దేశంతో మనం ఇస్తే అది ఇక్కడ రాయించినట్లు 35వ వచనంలో రాయించినట్లు ఎవనికి కొదవలేకపోయాను అన్న సెంటెన్స్ మనం ప్రాక్టికల్గా మన జీవితాల్లో అప్లై అవుద్దని అనుకుంటున్నాను నేను. తర్వాత ఈ 4వ అధ్యాయం 4వ వచనము 5వ వచనంలో చదువుకుంటే వాళ్ళు ఎలాంటి స్థితిలోకి వెళ్ళారని అన్నది మనం ఆల్రెడీ మనకి తెలుసు. నేను ఆ మాట అనకూడదులే కానివ్వండి. దేవుని సన్నిధికి మనం వచ్చే విషయంలో, దేవుని సన్నిధికి ఏదైనా మనం మొక్కుబళ్ళు చెల్లించే విషయంలో, తెచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉందాం. కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి మనకి. ఆ బలహీనతలను మనం అధిగమించి మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నమ్మకంగా ఉండాలి. 40 సంవత్సరాలు దేవునితో నడిచిన, ఇశ్రాయేలును నడిపించిన మోషే అంత నమ్మకంగా ఉండుంటాడు ప్రతి విషయంలో. లేకపోతే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయిస్తారు? ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు వచ్చుంటాయి ఆయనకి. ఎన్ని జరిగినా సరే దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు మనకి దేవుడి దాకా మనం వెళ్ళవసరలా. మనం ఒక సంఘంలో ఉన్నాం, సంఘ నాయకులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. తప్పిపోయిన స్వభావాలు మనలో ఉండుండొచ్చు. ఈ రాత్రికాల సమయం మనల్ని మనం సరిచేసుకుందాం. బహుశా దేవుడు
మరొక అవకాశం ఇచ్చుంటారు మనకి ఈ నమ్మకత్వం విషయంలో. రక్షింపబడిన తొలి దినాల్లో చాలా నమ్మకంగా జీవించాం. ఇట్స్ గుడ్. అదే నమ్మకత్వాన్ని మనం ఈ రోజు వరకు మనం కలిగి ఉంటే, ఒకవేళ ఇన్ కేస్ రాకడనేది ఇప్పుడు వస్తే మనకు కూడా ఇదే సేమ్ ఇలాగే మనకి ఇదే సాక్ష్యం ఉండేది కదా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు మరి సంఘంలో ఫలానా బ్రదర్ నమ్మకంగా జీవించాడు అని మనకు కూడా సాక్ష్యం మిగిలిపోయి ఉండొచ్చు. సహజంగా మనం సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అపీరెన్స్ అనేది చాలా నమ్మకంగా కనపడతాం. మనం చేతులు కట్టుకొని లేదంటే ఇట్లా అనేస్తూ ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అసలు మారిపోద్ది, యాటిట్యూడ్ మారిపోద్ది. అన్నంటూ ఉంటారు. బయట ఉండేదే నీది, అదే నిజస్వరూపం అని ట్రాన్స్పరెన్సీ. సంఘంలో ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, పొలైట్గా ఉండాలి, నలుగురిలో ఉన్నాము ఏమనుకుంటారో అని అనుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత భాష మారిపోతూ ఉంటుంది. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ రాత్రికాల సమయం ఉంది. ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా నమ్మకత్వం అనేది కోల్పోకుండా జీవించినంతకాలం ఇతను నమ్మకంగా జీవించాడు అని ఏ విధంగా అయితే నమ్మకంగా ఉన్నాడని మోషేని ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్తున్నాడో దేవుడు, అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉందాం. చాలాసార్లు బయట ఎవరైనా మాట్లాడేటప్పుడు మన గురించి, అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు మన భాష ఈ నమ్మకంగా ఉంటాడు, అతను మంచోడు, అతను ఇది అని కూడా అనరు. ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది తెలుసా మీకు? యాక్చువల్గా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే సైకిల్ భాష ఉంటుంది, రా ఎల్లు పో అని. అట్లాగే ఒక వ్యక్తి కనిపించినప్పుడు అది అతను వస్తున్నాడు అని అన్నప్పుడు అతను చూసి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఒక మనిషి గురించి అతని గురించి మాట్లాడాలి అని అంటే ఫలానా సిస్టర్ వస్తుందంటే సిస్టరా అని అంటారు. ఫస్ట్ ఒకటి ఇట్లా అనేస్తారు గబుక్కున. మనం అలా కూడా మాట్లాడకూడదు. అసలు మనకి నిజం తెలిస్తే నిజం అని మాట్లాడాలి. చిన్నప్పుడు చందమామ కథలు ఒకటి చదువుకున్నాను నేను. ఒక రాజుగారు ఆ ఊరిలో చిన్నపిల్లలకి భోజనాలు పెడతానికి వాళ్ళ మంత్రికి చెప్తాడంట, భోజనాలు పెడుతున్నాము అందరినీ, పిల్లలకి మాత్రమే, అందరినీ చెప్పానంటే వాళ్ళందరికీ చెప్తారు. భోజనాలు చేయడానికి పిల్లలు వస్తారు కొంతమంది. వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక 4 పిల్లలకి ఫస్ట్ భోజనాలు పెడతారు. అయితే భోజనాల్లో విషం కలుస్తుంది. విషం కలిస్తే వీళ్ళకి తెలియదు ఏం జరిగింది ఏంటన్నది, అసలు ఎవరికీ తెలియదు ఎలా జరిగింది అని. పైనుంచి గెద్ద వెళ్తా ఒక పాముని తీసుకెళ్తా దాని డ్రాప్స్ ఈ సాంబార్లోనో దేంట్లోనో పండి ఈ 4 పిల్లలు చనిపోయారు. రాజుగారు అడిగాడు, ఏంటి అసలు ఏం జరిగింది, ఇట్లా జరిగితే అపఖ్యాతి మూట కట్టుకున్నామేంటి మనం, ఇలా జరిగింది అని అంటే, ఏమోనండి మాకు తెలియదు, మాకు టైం ఇవ్వండి, మేము దీని గురించి ఎంక్వైరీ చేసి చెప్తాము అని చెప్పారు అనుకుంటున్నారు. ఈ పిల్లలు చనిపోయారు, పైకి వెళ్తారు, యముడు చిత్రగుప్తుడు అంటాడు, ఈ పిల్లలు వెళ్తారు, ఏం పాపం చేసి వచ్చారని అంటే మాకేం తెలియదండి, మేము చచ్చిపోయాం వచ్చామని అంటారు. యముడు అడుగుతాడు చిత్రగుప్తుడిని, మరి వీళ్ళ ఖాతాన్ని వీళ్ళని నెట్టేయాలి, వీళ్ళ ఖాతా ఏంటని అంటే, ఈ రాత్రి మాకు టైం ఇవ్వండి మేము ఆలోచించి చెప్తామని అని అంటాడు. తర్వాత పొద్దున్నే వేరే ఊరు అతను ఈ రాజుగారు భోజనాలు పెడుతున్నారని చెప్పి పిల్లలు పెడుతున్నారని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తాడు వేరే ఊరు అతను. వస్తే ఒక ఆవిడ వెళ్తా ఉన్నప్పుడు అరుగు మీద కూర్చొని ఉంటుంది, ఖాళీగా పని పాట ఏమీ లేక. అయ్యా పిల్లలు చనిపోయారు, రాజుగారు విషం పెట్టి చంపేస్తున్నాడు అని అంటుంది. అసలు ఏం జరిగింది ఎవరికి తెలియదు. పైనుంచి చిత్రగుప్తుడు యముడు చూసి
ఎవరి ఖాతాలో వేయమంటున్నారుగా, ఈవిడ ఖాతాలో వేసేయండి అని అంటారు. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మాట్లాడే విషయంలో, సంఘంలో మనం నమ్మకత్వంగా ఉండే విషయంలో తెలిసిన దాన్ని మనం తెలిసినట్టు మాట్లాడాలి. గతంలో మనం ఉన్నట్లు రాజుగారి నోట్లో అన్న చిన్న కథ కూడా చెప్పారు. చిన్న ఏదో వేపల్లో ఇరుక్కుపోయిందంటే చెట్టు మొలిసింది అన్నట్లు. అలాంటివి కూడా మనం మాట్లాడకూడదు. మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుందాం. మన మీద మచ్చ లేకుండా మనం చేసుకుందాం. అందరికీ వందనాలు. నమ్మకత్వం విషయంలో మనం వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయాలే కొన్ని మనం నేర్చుకున్నాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఆ సాక్ష్యం మనకు ఉంటుందా, మనకు వస్తుందా? అకులా ప్రిస్కిల్లా సంఘములో ఏ విధంగా జీవించారు? సేవకునితో, సేవతో, సంఘముతో, సహవాసములో ఏ విధంగా నమ్మకంగా ఉన్నారు? అలాంటి కుటుంబంగా మనం ఉన్నామా? మనం ఎవరిని పోలి ఉన్నాం? అకులా ప్రిస్కిల్లానా, అననీయ సప్పీరానా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును అన్న వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. సామెతలు 28:20. రక్షింపబడిన తొలి దినాల్లో నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎక్కడి నుంచి అయినా నమ్మకంగా ఉండి ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపిద్దాం. మన తోటి యవనస్తులకు చూపిద్దాం. మన తోటి వారికి చూపిద్దాం. దయగల మా తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయం ముందు మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అనేకమైన సార్లు మేము నమ్మకంగా జీవించలేకపోతున్నాం. మరొకసారి అవకాశం ఇచ్చారని విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాము. మాలో ఉన్న లోపాలను మీరు సరిచేయండి. ఈ రాత్రికాల సమయం ముందు తీర్మానం చేసుకుంటున్నాం. నమ్మకంగా జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. మీరు మమ్మల్ని పదే పదే నమ్ముతున్నారు. మేము మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాం. మీరు నమ్మదగిన వాడు కనుక మా కోసం ప్రాణం పెట్టారు. మేము మరలా ప్రాణాన్ని తీస్తున్నాం. దయతో క్షమించండి. మా యొక్క ప్రవర్తనలోను, మా యొక్క పరిశుద్ధతలోను, యథార్థతలోను, విధేయతలోను నమ్మకంగా జీవించలేకపోతున్నాం. దైవ సేవకుల ద్వారా బ్యాక్ టు బేసిక్స్ని మరలా మమ్మలను పురుకొల్పిస్తున్న విధానం కొరకే మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం ముందు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రం చేసుకొని తగు రీతిగా మేము జీవించే మనసును మాకు అనుగ్రహించమని సంఘాన్ని, సంఘంలోని బిడ్డలందరినీ మీ కృప కలిగిన బాహువులకు అప్పగించుకుంటూ మీరు అక్కడ పర్యంతరం మేము నమ్మకంగా జీవిస్తామని తీర్మానం చేసుకుంటూ ప్రభువైన యేసునామము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆచరణాత్మకంగా మనం సంఘంలో నమ్మకత్వాన్ని గురించిన కొన్ని సంగతులు విన్నాం. ఇది వింటూ ఉండగా చాలా తలంపులు మనసులోనికి వస్తూ ఉన్నాయి. చివరిలో ప్రభువు మనలో నుండి చూసేది సామర్థ్యమా, నమ్మకత్వమా అంటే నమ్మకత్వమే. 5 తలాంతులు కలిగిన వాడితోనూ 2 తలాంతులు కలిగిన వాడితోనూ మామూలుగా అయితే ఈ 5 ఉన్నవాడు 10 చేశాడు, 2 ఉన్నవాడు 4 చేశాడు. విలువ ఎవరికి ఇవ్వాలి?
10 ఉన్నవాడికి కావాలి. కానీ ప్రభు 5 ఇచ్చిన వాడికి 2 ఇచ్చిన వాడిలో ఇద్దరిలో కామన్గా చూసిన లక్షణం ఏంటో తెలుసా? బల, నమ్మకమైన మంచిదాసు, నమ్మకత్వం. సో అది చాలా చాలా ప్రాముఖ్యం. అది మనం కాపాడుకుందాం. విశ్వాస్యత, నమ్మకత్వం రెండు ఒకటే. అయితే విశ్వాస్యత అనేది బైబిల్లో దేవునికి వాడబడింది, నమ్మకత్వం అనేది మనుషులకు వాడబడింది. బైబిల్లో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, విశ్వాస్యత అనేది అందులో కనపడుతుంది. సో విశ్వాస్యత దేవునికి సంబంధించింది, నమ్మకత్వం అనేది మనిషికి సంబంధించింది. ఈ మాటలు వింటూ ఉండగా నాకు ఒక సంగతి జ్ఞాపకానికి వచ్చింది. ఒకవేళ ప్రభు రాకడ సంభవించినప్పుడు ఆ నమ్మకమైన వాడిగా పరిచయం చేసుకునే ప్రభు మనలో నుండి అల్టిమేట్గా చూసేది నమ్మకత్వమే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. రెవల్యూషన్ 19:11 చదువుతారా ఎవరైనా? ఎవరైనా? నా ప్రశ్న ఏంటంటే, నమ్మకమైన వాని ముందు ఎవరు నిలబడే ధైర్యం చేస్తారు? నమ్మకమైన వాళ్ళే. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయం ఉంటుందా? బబుల్ గమ్ నవ్వులుకుంటూ వెళ్తారా? ఎందుకు? తెలిసిన వాళ్ళ ముందుకి మనం వెళ్తున్నాం పరిమితమైన జ్ఞానంతో. అలాగే నమ్మకమైన వాని ముందు వెళ్ళేటప్పుడు నమ్మకస్తుడే నిలబడగలడు. ఇంగ్లీష్ లెక్చరర్ ముందు ఇంగ్లీష్ స్పీచ్ ఇవ్వడం తేలిక కష్టమా? చాలా కష్టం. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ముందు కొత్త డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం తేలిక కష్టమా? కష్టం. నమ్మకమైన దేవుని ముందు ఒక అపనమ్మకస్తుడు నిలబడటం తేలిక కష్టమా? చాలా కష్టం. కాబట్టి నమ్మకత్వాన్ని కాపాడుకుందాం, దాన్ని అలవరుచుకుందాం. మోషే చేసిన పనులేవి వివరంగా రాయించిన ఆయన గురించి ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రం చివరిలో ఒకటే. ఏంటి? ఇల్లంతట్లో ఆయన నమ్మకస్తుడు, అంతే. సర్టిఫికేట్ చివరి లాస్ట్ సర్టిఫికేట్ అది. ఇది దాన్ని మనం కాపాడుకోగలిగితే ప్రభు ఎదుట ధైర్యంగా మనం ఉండగలుగుతాం. చివరి తలంపు లూకా సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. అందరు చూడండి బైబిల్లో. లూకా 12:46. ఎందుకు నియమించాడు అపనమ్మకస్తులతో పాలు? వాడు అపనమ్మకంగా బతికాడు కాబట్టి. ఎక్కడ అపనమ్మకంగా బతికాడు? పైన చదివితే తెలుస్తుంది మీరు. అంటే కేర్లెస్గా ఉన్నాడు, రెక్లెస్గా ఉన్నాడు. కేర్లెస్గా ఉన్నాడు, రెక్లెస్గా ఉన్నాడు. అందుకని యజమానుడు ఎప్పుడొచ్చాడు? కనిపెట్టంది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు. కాబట్టి మనందరికి ఒక పాఠం. నువ్వు ఎప్పుడైతే కేర్లెస్గా ఉంటావో, రెక్లెస్గా ఉంటావో, ప్రభు రావడమా నువ్వు పోవడమా అనేది ఏదోటి జరుగుద్ది. నువ్వు అనుకోనప్పుడు, నువ్వు అనుకో అది జరుగుతుందని. ఆ పాయింట్లో వచ్చి ఏం చేశాడు? అపనమ్మకస్తులతో వాడికి పాలు. ఆ మాట ఎంత భయం పుట్టించే మాట కదా. వాడిని నరికించి, ఉందా మాట? వాడిని నరికించి. ఇంగ్లీష్లో ఏముంది? కట్ హిమ్ ఇంటూ పీసెస్ అంట. అంటే ఏంటి?
ముక్కలు నరికేసేయండి ఆయన నన్ను. యేసుప్రభు చెప్పిన ఉపమానం అది. అది మామూలు చెప్పింది కాదు, అది యేసుప్రభు చెప్పింది. పేతురు పౌలీలు చెప్పింది కాదు. కట్ హిమ్ ఇన్ టు పీసెస్. ఇదేంటి దయగలిగిన ఆయన నోట ఇంత కఠినమైన మాట అంటే నమ్మకత్వం అనకు విలువ అంత గొప్పది. అంటే నేను మీ ముందు పెట్టవలసిన సంగతి ఏంటంటే, పరలోక రాజ్యం నమ్మకస్తులకే, అపనమ్మకస్తులకు ఉండదు. అందుకే మనం ఆదివారం, ఈ వారమా ముందు వారం పాడాం పాట, నమ్మదగిన నాదుడేసుని. ఈ వారమేనా? అందులో ఆఖరి చరణం ఏం పాడాం మనం? నాకు గుర్తులేదు. ఆఖరి చరణం, నమ్మకముగా జీవించి మరణించిన దాసులు పరలోకములో పరిశుద్ధులతో నిత్యము ఏలెదరు, అపనమ్మకస్తులు అవిధేయులు న్యాయాధిపతి ముందు రోదింతురు. అంటే అపనమ్మకస్తులు అవిధేయులు న్యాయాధిపతి ముందు ఏడవడం తప్ప దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. కాబట్టి నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. నమ్మకత్వం అంటే సింపుల్ డెఫినేషన్ గతంలో చెప్పాను. లోపల ఉన్న నమ్మకాన్ని మన తత్వంగా కలిగి ఉండడం, అదే నమ్మకత్వం. లోపల నీ నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది నీ తత్వంగా కనబడితేనే అది నమ్మకత్వం. నీ లోపల జీవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ కదలికలే నీలో జీవం ఉన్నదనడానికి రుజువు. తిండిదండో మాట్లాడో ఊపిరి పీల్చుకోడు, బతుకున్నాడంటే ఎవడు నమ్ముతాడు? అలాగే ఉంటే ప్రూఫ్ కనపడాలి. అలాగే లోపల నమ్మకం ఉంటే తత్వం బయటికి కనపడాలి. ఏంటిదా తత్వం? నమ్మకత్వం. అదే. సో నమ్మకం మన లోపల ఉంటుంది, అది ఎవరికి తెలియదు. అది బయటికి కనపడితే ఏమవుతుంది? అదే నమ్మకత్వం అవుతుంది. ప్రభు అటుది మనం చూడాలని కోరుతున్నాడు. నమ్మకస్తులుగా మనం కొనసాగుదాం. మంచిది. మనం విన్న